హాయ్ అండి, నేను మీ సునీత. వెల్కమ్ టు అమ్మ కిచెన్. పండగ వచ్చేస్తుంది కదా, అందరి ఇళ్లలోనే రకరకాల పిండి వంటలు తయారు చేస్తూ ఉంటారు. ఈరోజు మన ఛానల్లో పొంగనాల రెసిపీని చూపిస్తున్నానండి. పాకం పట్టనవసరం లేకుండా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. అటు అరిసెలకి ఇటు కొబ్బరి బుర్లకి దగ్గరగా ఉండే దీని రుచి చాలా చాలా బాగుంటుంది. ముందుగా మీలో ఎవరైనా ఈ ఛానల్ని మొదటిసారి చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో మొదలు పెట్టేద్దాం. నేను ఇక్కడ ఆల్రెడీ రైస్ని 12 గంటల పాటు నానబెట్టుకున్నాను. ఇవి ఇంట్లో వాడుకునే రైసేనండి, రేషన్ బియ్యం ఏమి కాదు. ఇలా నానబెట్టుకునే ఈ బియ్యాన్ని ఇక్కడ చూపిస్తున్నట్టు వాటర్ కలరు వైట్ కలర్ అయ్యేంత వరకు కూడా వాష్ చేసుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా వైట్ కలర్ అయ్యేంత వరకు వాష్ చేసుకున్న ఈ బియ్యాన్ని ఇక్కడ చూపిస్తున్నట్టు జాలికరిటితో వడగట్టుకోవాలి. ఈ బియ్యానికి ఉన్న వాటర్ అంతా కూడా పూర్తిగా డ్రైన్ అయ్యేంత వరకు ఒక 15 నిమిషాల పాటు దీన్ని ఇలాగే ఉంచేయండి. వాటర్ అనేది పూర్తిగా డ్రైన్ అయ్యేలోపు మనం బెల్లం సిరప్ని రెడీ చేసుకుందాం. ఇలా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని దీనిలోకి మనం 1 కప్పు రైస్ తీసుకున్నాం కదా, అదే కప్తో బెల్లాన్ని తీసుకోవాలి. ఇప్పుడు 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకుని ఈ బెల్లం కరిగించుకోవాలండి. పాకమేమి పట్టుకోక్కర్లేదు. ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఈ బెల్లం సిరప్ని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఏమీ ఆరబెట్టుకోని అవసరం లేదండి. ఇలా తడిగా ఉన్న బియ్యాన్ని సగం వరకు మిక్సీ జార్లో వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఈ బియ్యాన్ని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత తక్కువ వాటర్ వేసి ఇది మెత్తగా రుబ్బుకుంటే మనకి పొంగనాలన్నవి అంత టేస్టీగా వస్తాయండి. నేను ఇక్కడ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉండేటట్లు రుబ్బుకోండి. నేను ఇక్కడ ఒకసారి చూపిస్తాను. ఇలా మెత్తగా ఉండాలి, కన్సిస్టెన్సీ గట్టిగా ఉండాలి. ఇప్పుడు దీనిలోకి బాగా చల్లారబెట్టుకున్న బెల్లం సిరప్ ఉంది కదా, దాన్ని సగం వరకు ఇలా స్టైనర్ సాయంతో వడగట్టుకోవాలి. బెల్లంలో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్ని దీంట్లోకి పిండిలోకి రాకుండా ఇలా వడగట్టుకోండి. ఇలా వడగట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇలా రుబ్బుకున్న ఈ పిండిని ఇలా గిన్నెలో వేసుకోండి. మిగిలిన రైస్ని కూడా ఇదే మాదిరిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద 3-4 స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలను ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు నేతిలో ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా వేపుకుని కొబ్బరి ముక్కలను మనం ఏదైతే పిండి రుబ్బుకున్నామో దానిలో కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోండి. ఈ పొంగనాలకి నువ్వులు టేస్టేనండి అసలైన రుచి, వీటిని మాత్రం స్కిప్ చేయకండి. ఇప్పుడు 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకోవాలి. అలాగే 2-3 చిటికెళ్ళ వంట సోడా వేసుకోండి. వంట సోడా మరీ ఎక్కువ వేసేసుకోకండి, 1/2 స్పూన్లో సగం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎటువంటి లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండిని మూత పెట్టి కనీసం 3 గంటల పాటైనా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకుంటేనే ఇది కొంచెం గట్టిపడి మనం పొంగడం వేయడానికి వీలుగా ఉంటుంది. నేను ఇక్కడ 3 గంటల తర్వాత చూపిస్తున్నాను. ఇలా కొంచెం కన్సిస్టెన్సీ కొంచెం గట్టిపడుతుంది. మీకు ఇన్ కేస్ ఈ స్టేజ్లో కూడా కొంచెం బాగా పలచగా ఉంది అనుకుంటే మరో 1 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండిని వేసుకోండి. మనం చేసే పొంగనాలన్నీ కూడా ఒకటే షేప్లో రావడం కోసం నేను ఇలా లోతైన గరిటె తీసుకున్నాను. పిండి ఒక కొలత ప్రకారం తీసుకుంటే పొంగనాలన్నీ కూడా ఒకటే సైజులో వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో సగం వరకు ఆయిల్ తీసుకుని మీడియం హీట్లో వేడైన తర్వాత ఇలా సెంటర్కి వచ్చేటట్లు పొంగనాన్ని ఒకేసారి వేసేయాలి. నేను ఒకేసారి వేసేయాలని ఎందుకన్నానంటే స్లోగా కనుక డ్రాప్ చేశారంటే పొంగనం రౌండ్ షేప్ కాకుండా షేప్ అవుట్ అయిపోతుంది. అదే ఒకేసారి డ్రాప్ చేస్తే పొంగనం అనేది రౌండ్ షేప్లో వస్తుంది. చూస్తున్నారు కదా, పొంగనం చాలా చక్కగా పొంగింది కదా. ఇలా పొంగిన దాని మీదకి వేడి ఆయిల్ని ఈ విధంగా గరిటెతో వేసుకోవాలి. ఇది కొంచెం సెట్ అయింది అనుకున్న తర్వాత ఇలా 2 గరిటెలు యూజ్ చేసి ఇలా పొంగనాన్ని సెకండ్ వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు వేపించుకునే ఈ ప్రాసెస్ మొత్తం కూడా మీడియం హీట్లోనే చేసుకోవాలండి, ఏమాత్రం హై స్పీడ్ పెట్టకూడదు. ఇప్పుడు పైన ఏ కలర్లో ఉందో అడుగును కూడా అదే కలర్ వచ్చేంత వరకు వేపించుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఆయిల్ నుంచి తీసుకోవడమే. చూడండి, ఇంకొకటి వేసి చూపిస్తాను. ఇలా ఒకేసారి డ్రాప్ చేయాలి. ఇప్పుడు మీడియం హీట్లో ఇది కొంచెం పొంగేంత వరకు కూడా వెయిట్ చేయాలి. ఇది పొంగిన తర్వాత దీని మీదకి ఇలా గరిటెతో ఆయిల్ని ఇలా వేస్తూ ఉండాలి. అడుగును కొంచెం వేగింది అనుకున్న తర్వాత అప్పుడు వేరొక గరిటె సాయంతో దీన్ని టర్న్ చేసుకోవాలి. పొంగనాలు వేయడం చాలా ఈజీ కదండి. అయితే పిండి కలపడం, దాన్ని రుబ్బడం వీటిల్లోనే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ఇలా పైన కింద కూడా ఒకటే కలర్లో ఇది బాగా వేగిన తర్వాత దీన్ని ఇంకా ఆయిల్ నుంచి డ్రైన్ చేసుకోవడమే. 10-15 రోజుల పాటు ఏమాత్రం పాడవకుండా చాలా చక్కగా ఉండే ఈ రెసిపీ మరి మీరు ట్రై చేస్తారు కదా. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.